హాయ్! నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఒక మంచి టాపిక్ ఈరోజు కూడా. మొబైల్ నంబరు మనకు ఒక మంచి రిలేషన్‌షిప్‌ని ఇస్తుంది. అది మీకైనా, నాకైనా, మన శత్రువులకైనా, మన మిత్రులకైనా, మన అమ్మ నాన్న కావచ్చు, పిల్లలకి కావచ్చు, ఎవరికైనా సరే మనకు మన మొబైల్ నంబరు మనకు ఒక మంచి రిలేషన్‌షిప్‌ని ఇస్తుంది. ఇది 100% వాస్తవం. మనకు చేసే మన పనిని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తుంది మన మొబైల్ నంబర్. మన బిజినెస్ నేమ్ మనల్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తుంది. ఇది కూడా వాస్తవం. మనము చాలా 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 ప్రాబ్లమ్స్ పడుతున్నాం మన మొబైల్ నంబర్. చాలా చాలా సంతోషంగా ఉన్నాం మన మొబైల్ నంబర్. ఇది మొబైల్ నంబర్ చేసే పని రిలేషన్షిప్ని క్రియేట్ చేసేది. మనకు ఇప్పుడు ఏ బిజినెస్లు మీకు జరగట్లేదు, ఏది కావట్లేదు అనేది ఉండనివ్వదు. మనకి ఎప్పుడైతే నీ దగ్గర కాంటాక్ట్స్ ఉంటాయి, నువ్వు ఒక బిజినెస్ ఏదైనా సరే, ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ తీసుకోండి, లేకపోతే ఒక ఎల్ఐసి తీసుకోండి, లేకపోతే రకరకాలండి, ఏదైనా సరే ఒక బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఉన్నారు అనుకోండి. ఆ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన మొబైల్ నంబరు చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే మన రిలేషన్షిప్ క్రియేట్ చేసేది మన మొబైల్ నంబర్. మీకు అన్ని విధాలుగా చాలా బాగుంది అనుకోండి, మన మొబైల్ నంబర్లో 14569 ఇంకొక ఎక్స్ నంబరు ఉంటుంది. ఇది ఖచ్చితంగా వస్తుంది. కొంతమంది వ్యక్తులు ఉన్నారు, ఎక్స్ నంబర్ చెప్పండి అని అడుగుతున్నారు. దాని కింద ఇంకొక వ్యక్తి కామెంట్ పెడతాడు, ఎక్స్ నంబర్ నేను ఎందుకు చెప్పాలి, ఆల్రెడీ 4 చెప్పిన తర్వాతనే నేను చెప్పిన అనుకుంటున్నారు. నా కస్టమర్లకి ఎలాగో చెప్తున్నాను, మీరు కూడా నా కస్టమర్ అయితే ఖచ్చితంగా నా కస్టమర్లకి ఆ నంబరు వాళ్ళ మొబైల్ నంబర్లో వచ్చేలాగా ఇస్తూనే ఉన్నాను. ఆల్ నంబర్స్లో అయితే అన్ని నంబర్స్ ఉంటాయి. ఇక ఎక్స్ నంబర్ అనేది సపరేట్గా చూడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఈ మొబైల్ నంబర్ మనకు రిలేషన్షిప్ క్రియేట్ చేస్తుంది. ఇది ఖచ్చితంగా వాస్తవము. ఎలా రిలేషన్షిప్ క్రియేట్ చేస్తుంది అనేది మనం ఒకసారి క్లియర్ కట్గా మళ్ళీ ఇది చెప్తున్నాను, ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు. నేను మళ్ళీ ఈ రిలేషన్షిప్ గురించి, ఎందుకు అసలు ఈ రిలేషన్షిప్ని పోగొడుతుంది. ఇంకొక వ్యక్తి ఏం చేశాడంటే, సార్ సెకండ్ ప్లేస్లో 7 కానీ 4 కానీ ఉండొద్దు అంటున్నారు, ఎందుకు సార్ అని అంటున్నారు. అది ఆల్రెడీ ఎన్నో వీడియోలో చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఈ ప్రభావము మనకు తెలియకుండానే అనుభవిస్తున్నాం, మనకు తెలియకుండానే చాలా అనుభవిస్తున్నాం. ఒక మీకు జియోపతిక్ స్ట్రెస్ ఉంది, ఇంట్లో నెగిటివ్ రేస్ ఉంటాయి, దానివల్ల కూడా ఎన్నో రకాలుగా మనం ఇబ్బందులు పడుతున్నాం, కానీ తెలియదు. ఎన్నో రకాల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, కానీ మనకు తెలియదు. అన్నీ చాలా ప్రాబ్లమాటిక్ ఉంటాయి. ఇదంతా కూడా క్లియర్ కట్గా మనం ముందుగా తెలుసుకుందాం. ఈరోజు మనకు మంచి మొబైల్ నంబర్ కావాలి. మంచి మొబైల్ నెంబర్ ఏంటయ్యా అంటే, ఒక నంబర్ తీసుకునేటప్పుడు చాలా విధాలుగా ఆలోచించండి. ఒకటి, మన 1 3 5 6 9 10 ప్లేసెస్లో ఏ నంబర్స్ ఉన్నాయి మీ యొక్క ప్రొఫెషన్ బట్టి ఉంటాయి. అలాగే మీరు సింపుల్గా మీరు పాటించాల్సింది, ఇప్పుడు 6 కానీ 7 కానీ 8 కానీ 9 కానీ మన యొక్క మొబైల్ నంబరు స్టార్టింగ్ ఉంటాయి. ఇది మన ప్రొఫెషన్కి తగ్గట్టు మనకు తీసుకోవచ్చు. తర్వాత సెకండ్ ప్లేస్ అనేది 4 7, ఈ రెండు రాహుకేతువులుగా మనం చెప్పుకుంటున్నాం. 4 అనేది రాహువు, 7 అనేది కేతువుగా పాటిస్తున్నాం. ఈ సెకండ్ ప్లేస్ అనేది ఎవరిది? చంద్రుని యొక్క స్థానం. ఈ చంద్రుడి స్థానంలో మనకి 4 7 ఉంటే ఎలాంటి ప్రభావం ఉంటుంది అనేది, ఎందుకంటే ఈ డెడ్ యాంటీ కాంబినేషన్ కాబట్టి, ఇవి యాంటీ కాంబినేషన్స్ కాబట్టి ఒక పెద్ద
కంపెనీనే స్పాయిల్ అయిపోయి వేరే వాళ్ళకి వేరే కంపెనీలో మెర్జ్ చేశారు. 9-7 కాంబినేషన్ ఉండేది. చూసుకోండి, గుర్తుపెట్టుకోండి. మీరు ఆల్రెడీ 5-10 ఇయర్స్ బ్యాక్ చూసుకోండి. ఆ కంపెనీనే మెర్జ్ చేసుకున్నారు వేరే కంపెనీలోకి. ఆ నంబర్స్ కూడా చాలా మంది వాడుతున్నారు ఇప్పటికీ కూడా. చాలా డేంజరస్ ఉంటుంది. మీరందరూ చూసుకోండి. ఎందుకంటే ఈ సెకండ్ ప్లేస్ అనేది చాలా ప్రాబ్లమాటిక్. కొంతమందికి బాగా కలిసి వస్తుంది. ఎందుకు అంటే రాహువు కేతువు వాళ్ళకి లక్కీ ఉంటేనేమో ఖచ్చితంగా ఈ నంబర్స్ సెకండ్ ప్లేస్లో 4 చాలా బాగుంటుంది. ఇది వాస్తవము. మళ్ళీ ఈ ఫస్ట్ నంబరు సెకండ్ నంబరు కాంబినేషన్ ఉంటే కూడా చాలా బాగా కలిసి వస్తుంది. ఇది కూడా చాలా ఇది. ఎందుకంటే యూనివర్సల్గా దాదాపు అందరికీ గురించి ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి చెప్పడానికి వీలు కాదు కాబట్టి ఇక్కడ ఇలా చెప్పడం జరుగుతుంది. దాదాపు ఎక్కువ శాతం 95% వరకు ఎవరి సెట్ కాదు, ఓన్లీ 5% మెంబర్స్ మాత్రమే సెట్ అవుతుంది. ఇది క్లియర్గా చూసుకోండి. అలాగే 3, 4, 5, 6, 7, 8, 9, 10 ప్లేసెస్. 3, 4 ఓకే, ప్రాబ్లం లేదు. ఇది కొన్ని వస్తాయి, ఎట్లా మనం ఇస్తున్నాం, ప్రాబ్లం లేదు. ఇది చెప్పుకోవాల్సినంత ఇదేం ఉండదు. కానీ కొన్ని నంబర్స్ చాలా ప్రభావమే చూపిస్తాయి. అన్నీ చెప్పాలంటే ఇక్కడ కుదరదు. 5లో ఒక మంచి నంబర్ ఉంది, పోనీ 0 ఉంది అనుకుందాం. ఏమవుతుంది? మన యొక్క కమ్యూనికేషను 0 అవుతుంది. మనము ఒక వ్యక్తికి కాల్ చేస్తాం. ఉదాహరణకు మాది రియల్ ఎస్టేట్ కంపెనీ అనుకోండి. ఈ వ్యక్తికి మన ఫోన్ నంబర్లో 0 ఉంది. ఈ వ్యక్తికి ఒక వ్యక్తికి కస్టమర్కు నువ్వు కాల్ చేస్తావు. అమ్మ చూద్దాంలే చేద్దాంలే అంటాడు, టైం పడుతుంది అంటాడు. లేకపోతే బలవంతంగా చెప్తే వస్తాడు, నీకు డబ్బు ఖర్చు పెడతాడు, మళ్ళీ చూద్దాంలే చేద్దాంలే, నువ్వు రమ్మన్నందుకు వచ్చాను, నాకు దగ్గర డబ్బులు లేదంటాడు, లేకుంటే అమ్మ నాన్న చూడాలంటాడు, ఇంకా రకరకాలు ఉంటుంది. అది ఆ కమ్యూనికేషన్ అతనితో సరిగా లేనప్పుడు, అతని దగ్గర డబ్బు ఉన్నా కూడా నీ నంబర్లో 0 ఉన్నందుకు అతనితో నీ కమ్యూనికేషన్ 0 అవుతుంది. ఏ కస్టమరు ఒకటేసారి ఫ్లాట్ కొనడు, ఏ కస్టమరు తొందరగానే అతను చేయడు. ఇది వాస్తవం. అంటే రిలేషన్షిప్ అనేది ఒక్క ఫ్లాట్ విషయంలోనే కాదు, నువ్వు ఏ సేల్స్ విభాగంలో ఉన్నా, కార్ సేల్స్ ఉన్నా సరే, లేకపోతే ఇంకా ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నా సరే, ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా సరే, ఎలా ఉన్నా సరే, ఈ 0 ఉన్నప్పుడు నీకు తక్కువ సేల్స్ అవుతాయి, తక్కువ కమ్యూనికేషన్ ఉంటుంది. నీ భార్యతో కావచ్చు, నీ భర్తతో కావచ్చు, మీ అమ్మనాలతో కావచ్చు, మీ పిల్లలతో కావచ్చు, రోజు రోజుకి మీకు కమ్యూనికేషన్ 0 అవుతుంది. మీ యొక్క సంబంధ బాంధవ్యాలు తగ్గిపోతుంటాయి. ఇది ఖచ్చితంగా చూసుకోండి. అలాగే 8 ఉంది. క్లియర్ కట్గా చెప్తున్నాను ఈరోజు, ఎందుకంటే అన్ని 0లు 8లు ఉండొద్దని టకటగా చెప్పుకుంటూ వెళ్ళాను అన్ని ఇంతకుముందు. ఇక్కడ 8 ఉంది. ఏం జరుగుతుంది? 8 ఎవరు? శని. శని ప్లానెట్. శని ఏం చేస్తాడు? ఆయన యొక్క పనిని స్లోగా ఉంచుతాడు, జడ్జిమెంట్ చేస్తాడు. ఆయన యొక్క పని విధానాలు ఏంటంటే స్లోగా జడ్జిమెంట్ చేసే పద్ధతి. ఈ యొక్క జడ్జిమెంట్ చేసే పద్ధతి ఈ యొక్క శని పైన ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కువ శాతము స్లో మూమెంట్ జరుగుతుంది. ఇక్కడ 5th ప్లేస్లో 8 వచ్చింది. ఏం జరుగుతుంది? మీ యొక్క పనులన్నీ స్లోగా జరుగుతాయి. ఆ స్లోగా జరిగినప్పుడు ఏమవుతుంది? డిస్టర్బెన్స్ వాతావరణం వస్తుంది. ఎక్కడ? ఇంట్లో డిస్టర్బెన్స్ వస్తుంది, లేకపోతే మీ ఫ్రెండ్స్ దగ్గర డిస్టర్బెన్స్ వాతావరణం వస్తుంది. నీకేమనిపిస్తుంది? ఎప్పుడు ఇక్కడ ఉంటే అది అప్పులు చేయాలనిపిస్తుంటుంది. ఈ అప్పులు తీరకుండా ఇబ్బందులు చేస్తుంది. అందుకనే గొడవలు వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అంటే మన పనులన్నీ స్లోగా జరిగినప్పుడు ఏమవుతుంది? అది గొడవలు అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది ఖచ్చితంగా వాస్తవం.
మీరు చెక్ చేసుకోండి. నన్ను ఏదో తప్పు పట్టి ఏదో మనం గొప్ప వాళ్ళమని ఫీల్ అవ్వకండి. ఎందుకంటే నా లైఫ్లో నా నంబర్కి ఇలాంటి ప్రభావం ఉన్నది. ఒకప్పుడు నేను అలాంటి పనులే చేశాను, అలాగే నాకు జరిగింది. ఇప్పుడు ఏం జరగట్లేదు. ఇప్పుడు చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. చాలా బిజినెస్లు కూడా రన్నింగ్ అవుతున్నాయి. తీసుకోవాలనుకుంటే మంచి తీసుకోండి, లేకుంటే చెడు వదిలిపడేసేయండి. అసలు చూడకండి, అవసరమే లేదు. 6th ప్లేస్ 0. 6th ప్లేస్ 0 ఏమవుతుందండి? మనీ మన దగ్గరికి ఎన్ని వచ్చినా, మన దగ్గరికి ఎన్ని మనీ వచ్చినా 0 అవుతుంది. తొందరగా నువ్వు కట్టుకోవాల్సిన వాటికి కట్టుకోలేవు. సేవింగ్స్ తగ్గిపోతాయి, ప్రాబ్లమ్స్ పెరుగుతాయి, అప్పులు పెరుగుతాయి, ఇక్కడ గొడవలు స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ ఉంటాయి. మీరు చెక్ చేసుకోండి మీ యొక్క నంబర్ని. నేను ఇక్కడ గొప్ప కాదు. నెక్స్ట్ 8 ఉంది. మీ యొక్క పని, చేసిన పనే మళ్ళీ చేసి, చేయాలనుకున్న పనే మళ్ళీ చేసి, మీ యొక్క లెవెల్ కంట్రోలింగ్ పవర్ లేకుండా 8 వచ్చి డబ్బు అసలు రావడానికి కూడా ఆచి తూస్తుంది. అంటే మీకు ఇవ్వాలంటే ఒక గగనం అన్నట్టు. అంటే రావాలంటేనే చాలా ఇబ్బంది అవుతుంది. ఎట్లా అంటే మీకు ఒక ఇది ఉంటుంది, ఏంటంటే ఇవ్వాలని ఒక వ్యక్తి వస్తాడు. ఉదాహరణకి నాకు లాస్ట్ టైం ఒక అతను లోన్ చేశాడు. అతని నంబర్లో 14569 ఉన్నాయి, అంటే ముందు నుంచి ఉన్నాయి. కానీ 6th ప్లేస్లో 8 ఉంది. నేను అతనికి మనీ ఇవ్వాలన్నా కూడా, నా దగ్గర ఉన్నా కూడా నేను ఇవ్వలేకపోయాను. ఇవ్వనియ్యదు, రానివ్వదు. ఆ టెన్షన్స్కి డ్రింక్ చేస్తారు, ఇవన్నీ చేస్తారు. ప్రాబ్లం అవుతుంది. కంట్రోలింగ్ పవర్ తగ్గిపోతుంది. కీలకమైన స్థానాలు 5, 6, 7. ఇది చాలా ఇంపార్టెంట్. అందరు అంటున్నారు, సార్ మీరు బయట చూడండి సార్, అందరూ జోడీస్ చెప్తా అంటే మీరేమో ప్లేసులు పట్టుకున్నారు. కాదు, ఒక స్థానానికి ఆ స్థాన బలాలు ఉన్నాయి. మన యొక్క లైఫ్ని రూలింగ్ చేస్తుంది మన మొబైల్ నంబర్. గుర్తుంచుకోండి. నేను ఏదో మిమ్మల్ని భయపెట్టి ఏదో డబ్బులు గుంజాలని నాకు ఉద్దేశం లేదు, నాకు అవసరం కూడా లేదు. అడుగుతున్నారు సార్, ఇలా అడుగుతున్నారు, చెప్తున్నాను. మీరు ఏదో అనుకోకండి, నాది కమర్షియల్ కాదు. నా ఫీజు ఓన్లీ చాలా తక్కువ. నేను లక్షలు పెట్టి నేర్చుకున్నాను. అలాగే లక్షలు కోట్లు కూడా సంపాదించుకుంటున్నాను. మీరు ఇచ్చిన ఫీజుతోనే ఏదో జరిగిపోతుందని మీరు ఏమనుకోకండి. ఇది వాస్తవం కాదు. ఇది చూశారు కదా. నెక్స్ట్ మనకి 7th ప్లేస్ 0 అండి. 7th ప్లేస్ 0. ఈయన ఏం చేస్తాడంటే, ఈయన కమ్యూనికేషన్ ఇస్తాడు, ఈయన డబ్బుని ఇస్తాడు, ఈయన రిలేషన్షిప్ని ఇస్తాడు. ఎలా సార్ అంటారు? కేతువు ఒక మంచి ఋషి, మంచి తపస్వి. ఆయన చేసినంత మేలు ఎవరు చేయరు. ఈయనలో ఎవరైతే సగం రాక్షసుడు రాహువు ఉన్నాడో, ఈ రాహువు ఏం చేస్తాడో అది కొన్ని నంబర్స్ ప్రభావం ఉంటుంది. ఈ రాహువు చేసే పనిని అతని తల లేదు కాబట్టి ఇతను చాలా హ్యాపీగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు. మరి తల లేదు కదా సార్, హ్యాపీ సంతోషం అనుకోకండి. అక్కడ ఆయన ఈ 7th ప్లేస్ అనే కేతువు ప్లేసు రిలేషన్షిప్ చాలా ఇస్తుంటాడు. ఇక్కడ 0 ఉంది అనుకోండి, మీ యొక్క రిలేషన్షిప్ మొత్తం పడిపోతుంది. మీ యొక్క సంబంధ బాంధవ్యాలు, ఇక్కడ ఈయన కమ్యూనికేషన్ ఇచ్చినా ఇక రిలేషన్షిప్ పోగొడతాడు. ఈయన 0 చేసేస్తాడు. వద్దు బాబు, ఎవరితో లేకుండా ఒంటరి వాడివైపోతావు. రానాటికి
సింగిల్గా ఉండాలనిపిస్తుంది, తపస్సు చేసుకోవాలనిపిస్తుంది, ఎక్కడికో ఏదో చేయాలనిపిస్తుంది. నీ ఓపెన్గా చెప్పాలంటే సన్యాసంలో కలుపుకొని పోవాలనిపిస్తుంది. అంత చేసుకోకండి, ఇది మంచిది కాదు. ఇలా 0 ఉంటే త్వరగా మీ యొక్క నంబర్ని మార్చండి, దయచేసి మార్చుకోండి. నేను మీకు సజెషన్ చేస్తాను. మా దగ్గర ఏజెంట్లు చాలా రేట్లు పెట్టారు ఇప్పుడు. దాదాపు 5,000 చేంజ్ నుంచి దాదాపు అప్పుడప్పుడు బతిలాడి ఏదన్నా మొన్న బర్త్డేకి అడిగాను. అడిగితే 4699 చెప్పారు. ఒక 1000 ఎక్స్ట్రా వేసుకుని అందరికీ 3799కి నేను ఇచ్చాను. మరి మీకేమంత నొప్పి, మీకేమంత ఇది మీరు అనుకోవచ్చు. ఏదో నా కస్టమర్లకి కొద్దిగా నేను హెల్ప్ చేసిన వాడిని అవుతానన్న ఉద్దేశంతో నేను చేశాను. నాకైతే ఎవరు చేయలేదు, ఇంకా బీదట కూడా ఎవరు చేయరనుకోండి. నాకు అవసరం లేదు కూడా ఎవరి హెల్ప్ కూడా. అందుకనే మీరు ఈ నంబర్లు ఇలా ఉంటే మీకు సజెస్ట్ చేస్తాను. మీరు ఎయిర్టెల్ దగ్గరికి వెళ్తారా, బిఎస్ఎన్ఎల్ దగ్గరికి వెళ్తారా, లేకపోతే జియో దగ్గరికి వెళ్తారా, ఎక్కడికి వెళ్తారో వెళ్ళి నా నంబర్ ఇలా ఉంది చేసుకోండి. కన్సల్టేషన్ తీసుకున్న వారికి మాత్రమే ఈ ఫెసిలిటీ ఉంది. ఇది మాత్రం వాస్తవం. నేను 1500 చేంజ్ లేదా రకరకాలుగా డబ్బును కూడా నేను పెట్టుకోలేను అంటే ఇంతకన్నా ఏం చేయలేం. ఎందుకంటే గురుదక్షిణ కంపల్సరీ, ఈ ఫీజు డిసైడ్ చేసాం. అది చేస్తేనే దానికి ఒక పద్ధతి ఇది ఉంటాయి. లక్షలు పెట్టి నేర్చుకున్నాం. మా గురువుని నేను ఎక్కడ కోషిష్ చేయలేదు, ఎక్కడ అడగలేదు, ఎక్కడ ఇది చెప్పలేదు ఆయనకి. ఇది చూసుకోండి, మన యొక్క రిలేషన్షిప్ అనేది 0 అయిపోయింది అంటే మనము 0నే. నీకు ఏది సంపాదించుకోకుండా సన్యాసంలో మనం కలిసిపోయినట్లే, ఇది వాస్తవం. అదే 8 ఉందా మీ రిలేషన్షిప్లోనే మీకు గొడవలు, కొట్లాటలు, పంచాయతీలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. భార్య కావచ్చు, భర్త కావచ్చు, అమ్మ నాన్న కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇంకా ఫ్రెండ్స్ కావచ్చు, ఎప్పుడు గొడవలు పడుతూనే ఉంటారు. ఇది కూడా మంచిది కాదు, చూసుకోండి. అలాగే ఇక్కడ కూడా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. 1 3 5 6 9 10 ప్లేసెస్ అన్నాం కదా. ఈ ప్లేసులు కూడా చేయాల్సినవి కొన్ని ఉన్నాయి, కానీ అన్ని చెప్పాల్సిన నేను ఎందుకంటే కీలకమైనవి చెప్తున్నాను. 8th ప్లేస్ కూడా కొన్ని ఉంటాయి. అవన్నీ చెప్తుంటే మన వాళ్ళకి కొంచెం, కొంతమందికి జంట పక్షులకు కొంచెం ఇదైతలేదు. ఎందుకంటే ఎందుకు అనవసరమైన గొడవలు పెట్టుకుంటారో నాకు అర్థం కాదు. మెసేజ్లలోనే అంటే వాళ్ళ యొక్క మొబైల్లో చూసుకుంటే కొన్ని చోట్లు దెబ్బతిని ఉంటాయి. ఈ మెంటల్ కండిషన్ కరెక్ట్గా లేకపోతే ఒకరిని ఏదో అనాలి, ఏదో చేయాలనే ఉద్దేశం ఉంటుంది. అది మాత్రము యూనివర్స్ చూసుకుంటూ ఉంటుంది. నువ్వు అనాలని ఒక వ్యక్తిని మనం అనుకుంటే మనల్ని అనడానికి చాలా మంది వస్తారు. ఇది మనం ఎక్కడైనా ఫేస్ చేయాల్సిందే, ఫేస్ చేయించుకొని ముందుకు వెళ్తాం. అది తప్పు, యూనివర్స్కి తప్పు. 9th ప్లేస్ కూడా చాలా కీలకం. 10th ప్లేస్ అనేది కూడా ఒకవేళ నేను ఆల్రెడీ వీడియో చేశాను మీకు. 10th ప్లేస్ 0 వస్తే మనకి ఒక ట్రైన్ ఇంజన్. ఈ ఇంజను మీకు ఈ ఇంజన్ పరిగెత్తాలంటే 10th ప్లేస్ అనేది ఇంజన్ నంబర్. అంటే ఆ నంబర్ మాత్రమే మన లైఫ్కి ఇవన్నీ కరెక్ట్గా ఉండి ఇక్కడ 0 వచ్చింది అంతే, ఆగిపోవాల్సిందే లైఫ్. అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. 9 వరకే తిరుగుతుంటుంది, 9 10 వరకు ముందుకు పోనివ్వదు మన లైఫ్ని ఖచ్చితంగా. అలాగే 1 ఉంది, చాలా ఫాస్ట్గా దూసుకోబోతుంది. సూర్యుడు కదా, ఫాస్ట్గా మంచి గ్రోత్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఆ గ్రోత్ వెళ్తూనే ఉంటుంది, కానీ ఆ గ్రోత్తో పాటు మీ మనీని కూడా
హారతి కర్పూరం లాగా కరిగించేస్తుంటుంది. ఖచ్చితంగా చాలా వాస్తవం ఇది. మీ నంబరు 111లు, నాది 1111 పెట్టుకొని చూశాను నేను. చాలా ప్రాబ్లం. 2 అప్ అండ్ డౌన్ లైఫ్ని ఇస్తుంది. చంద్రుడు అప్పులవుతాయి. మీ అప్పులు కాకున్నా కూడా పక్కవాని అప్పులు నెత్తి మీద వేసుకొని షూరిటీలు, గ్యారంటీలు, వారంటీలు పెట్టుకుంటూ పోతా ఉంటారు. ఇది నోరు మెదపరు. ఎవరన్నా ఇయ్యాలంటే అడగలేరు, చెప్పలేరు, చేయలేరు. ఇది చాలా ఇబ్బందికరమైన సెకండ్ నంబరు, మంచిది కాదు. 3 ఆవేశం. ఆలోచన ఉండదు, పాలోచన ఉండదు. ఉన్న డబ్బులల్లా వస్తూనే ఉంటాయి, సంపాదన మాత్రం బాగా వస్తుంటుంది, కానీ ఆవేశంలో చేసుకుంటూ పోతారు. డబ్బు అనేది నష్టపోతారు ఖచ్చితంగా. అలాగే 4 గొడవలు పడే మనస్తత్వాన్ని ఇస్తుంది. గొడవలు మన మీదకి వచ్చే మనస్తత్వం ఇస్తుంది. దూరంగా పోయే గాలికి పోయే కంప తలకి గీరుకుంది అంటుంటారు మన తెలుగు సామెత. అట్లా దారుణమయ్యే ప్రాబ్లమ్స్ అన్నీ మీకు ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఇంకా మరీ ఎక్కువ ఘోరంగా వస్తుంటాయి. ఎందుకంటే అతను ఏదో జాబ్ చేసుకోవాలని వెళ్ళినప్పుడు అతనికి ఒక పోలీస్ కావచ్చు, ఒక ఏదైనా సరే, ఒక ఎంప్లాయ్ ఏదైనా సరే, ఇంకా ఎక్కువ టెన్షన్స్ ఉంటాయి. అలాగే ఒకవేళ ఏదన్నా రియల్ ఎస్టేట్ బిజినెస్ కావచ్చు, ఇన్సూరెన్స్ బిజినెస్ కావచ్చు, ఇలాంటి బిజినెస్లో ఉన్నాడు, 4 ఉంది, మీరు చేసిన ప్రతి బిజినెస్కి టెన్షన్ వాతావరణం అనేది క్రియేట్ అవుతుంటుంది. ఎందుకంటే నా నంబరు 074744074 ఒకప్పుడు నేను వాడాను. నేను చెయ్యని తప్పులు కూడా ఎన్ని అనుభవించాను, చాలా అనుభవించాను. ఆ నంబర్ తీశాక అమ్మ బాబోయ్ టెన్షన్స్ తగ్గినాయి చాలు అనే ఇదికి వచ్చింది. 5 సూపరు, 6 సూపరు, 7 సన్యాసం. ఇందాక నేను చెప్పినాం, మన యొక్క రిలేషన్షిప్ని కట్ చేస్తాడు. సన్యాసంలో కలవాల్సిందే, ప్రాబ్లంలో పడాల్సిందే, టెన్షన్ వాతావరణం ఉండాల్సిందే. ఈ నంబరు, ఆ 7 యొక్క గుణము మొత్తము నీకు మ్యారేజ్ డేట్ ఏదైతే 7 ఉంటే ఎట్లా ఉంటుందో అలాగనే ఉంటుంది. ఇది ఖచ్చితంగా వాస్తవం. ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పాను, కానీ ఈ క్లారిటీగా మీకు చెప్పలేదు. ఎందుకంటే ఒక అతను అడిగారు, సార్ నేను క్లారిటీ ఇవ్వండి ఒకసారి ఎందుకో అన్నది. అంటే ఈ సమస్యలు మీకు ఉంటాయి, ఈ సమస్య మీకు ఉంటేనే నాకు ఫోన్ చేయండి, లేకపోతే చేయకండి. 8 అప్పులు, గొడవలు, మీకు చేసిన ప్రతి పని అన్నీ వెనక్కి పోవడమే. ఎవ్వరు తొందరలో నీకు మిగలరు. టెన్షన్, డబ్బు లేకపోతే ఎవరు ఉండరంటారు కదా. ఇది ఏం చేస్తుంటుందంటే అప్పుల పాలు చేస్తుంది. నిన్ను చేసుకునే పనిలో నీకు సక్సెస్ రానివ్వదు, నీకు డబ్బు రానివ్వదు. ఒకవేళ వచ్చినా తొందరగా నీవు అడిగే మనస్తత్వం, నిన్ను అడిగే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా త్వరగా నీ డబ్బును పనిచేస్తుంది. 9 అహంకారాన్ని ఇస్తుంది ఎండింగ్లో ఉంటే. ఈ అహంకారము డబ్బుతో వస్తుంది. అలాగా మనుషుల్ని కూడా నిన్ను దగ్గర లేకుండా చేసి పక్కన పెట్టేస్తుంది. ఇది ఖచ్చితంగా చాలా డేంజరు. ఇది చూసుకోండి. మనకి ఇలా నంబర్స్ ఉంటే కనుక మీకు కూడా చూసుకొని ఖచ్చితంగా హ్యాపీగా ముందుకు వెళ్ళండి. సంతోషంగా నన్నే సంప్రదించాలని ఏమీ లేదు ఇక్కడ. మీకు ఇష్టం వచ్చిన పద్ధతిలో నంబర్స్ తీసుకోవచ్చు. హ్యాపీగా మన లైఫ్ గడవాలి అని మనకు ఉంటేనే ఆ యొక్క పరిస్థితి నుంచి మనం బయటపడతాం. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని చాలా సంతోషంగా హ్యాపీగా మనందరి లైఫ్ ఉండాలి. కాబట్టి ముందుకు మంచి నెంబర్తో వెళ్ళండి. నేనే ఏమీ లేదు, మంచి న్యూమరాలజిస్ట్ని కలవండి. జంట పక్షులు కూడా కొన్ని ఉన్నారు కాబట్టి ఆ జంట పక్షులు ఇది కాదు అది కాదు అని చెప్తున్నారు. అంటే వాళ్ళు న్యూమరాలజిస్ట్లా కాదా నాకు తెలియదు.
లేకపోతే ఒక మంచి చేయడానికి బయటికి రండి. మీరు కూడా ప్రపంచానికి ఒక మంచిని ఇవ్వండి. ఎవరు ఇక్కడ శాశ్వతం కాదు, ఎవరు ఇదని కాదు. యూనివర్సు కొంతమంది వ్యక్తుల్ని సెలెక్ట్ చేసుకుంటుంది. ఆ యూనివర్స్ నుంచి కొంతమంది వస్తుంటాం. మీరు కూడా రావాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని నా ఉద్దేశంగా ముందుకెళ్తున్నాం. థ్యాంక్ యూ మీ అందరికీ. వెరీ 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 వెరీ